మీకు ఎంతమంది గురువులు ఉన్నారండి? వారిని ఏ సందర్భాల్లో కలిసారు? వాళ్ళ పేర్లేంటి గురుగారు? సదానంద జోగి గారే, సదానంద యోగి గారు, నందవరం యుక్తేశ్వర్ గిరి యుక్తేశ్వర్ గిరి, ఆయన హాస్టల్గా ఆయన. అన్ని హాస్టల్స్ ఆయన ఫిజికల్గా ఎవరు లేరు, ఓన్లీ అమల సభ ఒకరే. దెన్ మెక్సికన్ మాస్టర్ ఉండేవారు, ఆయన షామన్. ఆయన ఎక్కడండి ఆయన? మెక్సికో. మెక్సికోలో. వారు మీకు ఎలా అంటే వారు కూడా హాస్టల్గానే వచ్చారు? అంత హాస్టల్గానే. షామన్ అనమాట ఆయన కూడా. సో ఆయన వచ్చి ఆయన చెప్పేవారు షామనిజం గురించి. దెన్ ఈయన అమల్నాథ్ సాబ్. వీరు ఎలా కలిసారు మీకండి? అమల్నాథ్ సాబ్ యాక్చువల్లీ నాకు ఫ్రెండ్ ఉండేవాడు చంద్రని. ఆయన గురించి తెలిసింది ఆయనకి. ఒక పెద్ద సూఫీ మాస్టర్ ఉన్నారు, ఆయన ఫకీర్ అంటారు. ఆయన ఫకీర్, కలుస్తావా అంటే ఇతనికి చాలా ఇష్టం ఉండేది ఇలా కలిసేదంతా. ఎలాగంటే అక్కడ ఏరియాని మురాద్ నగర్ అంటారు అన్నమాట, మెహదీపేట పక్కన మురాద్ నగర్. అక్కడ దర్గా ఉంది, హజరత్ మురాద్ షా దోతీవాలి అని ఆయన దర్గా ఉందన్నమాట. పెద్ద ఆయన టాప్ క్లాస్ మాస్టర్ ఆయన. ఆయన ముందు గల్లీ ఉంది, ఆయన ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి ఉండాలి ప్రాబ్లం చాలా ఉండేది. దెన్ ఆస్క్ హిమ్, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, కలుస్తా. ఆ రోజు సాయంత్రం కలిశాడు. కలిసి ఇద్దరు వెంట పరేడ్ గ్రౌండ్స్ కూర్చొని అక్కడ సాయంత్రం చీకట్లో కొంచెం గబ్బలు కొడుతున్నాం. వీ బాట్ సమ్ టీ అండ్ ఆల్ దట్, అండ్ హ్యావింగ్ టీ 7:30, 8 o'clock అన్నాడు. అరే నేను కష్టమయ్యాను, నీకు ప్రాబ్లం ఇంకా కలుద్దామా అంటే, మరి ఆయన కలవనిస్తారా అంటే, పోయి నువ్వు చూసి అడగరాదు అన్నాడు. ఆ సాటర్డే మెడిటేషన్ చూస్తాను, కనపడ్డా ఆయన. ఐ ట్రైడ్ మై బెస్ట్, కనపడ్డా ఆయన. కనపడలేదు ఆయన ఇప్పటిదాకా ఇట్లా కాలేదు నాకు. ఎప్పుడు ఎవరిని తలుచుకున్నట్టు కనపడతారు, ఇదేంటి రాబోయే కనపడ్డానా. సో సర్ప్రైజ్డ్. సో ఎక్కడో ఆ ఎగో ఉంది అనమాట, నేను చూస్తాను కనపడాలని. సో ఏదైనా కనపడటం లేదు అంటే, ఎందుకు రాబోయే రేపు పోదాం అన్నాడు. సరే అని రేపు పోదామని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ వెంట. దెన్ ఈ హాస్పిటల్ కమ్ నెక్స్ట్ డే. అప్పుడు నాకు గేమ్ సొల్యూషన్ టు మీ. సో అట్లా 4 గురువుస్. అంటే ఈ మెడిటేటర్స్ అందరికీ ఇట్లా హాస్టల్గా గైడ్ చేసే గురువులు ఉంటారండి? 100%. ఇఫ్ యు ఆర్ రెడీ, మాస్టర్ ఇస్ దేర్. అంత ఓపిక మనకు లేదు. ఇవంతా ఫాస్ట్ ఫుడ్ మంది. జట్టుమంగని పటిబియా అన్నట్టు ఇవంతా ఫాస్ట్ ఫుడ్ కావాలి. అంత పేషెన్స్ లేదు, ఓపిక లేదు, నమ్మకం లేదు, భరోసా లేదు, ప్రేమ లేదు, ఇవన్నీ లేవు. ఎవరికి ఉందా పేషెన్స్? ప్రతి ఒక్కడికి చప్పట్లు కావాలి, పేర్లు కావాలి, బిరుదులు కావాలి, బ్రహ్మశ్రీ, జ్ఞానశ్రీ, ఇవన్నీ కావాలి. మరి మనకి ఏ శ్రీలు వద్దు, ఆ ఒక్క శ్రీ ఉంటే చాలా మనకి. గురుగారు శ్రీ ఆయన చేయి తల మీద పెడితే నాకు దానికన్నా బిగ్గెస్ట్ గిఫ్ట్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. దట్స్ ఇట్. ఎన్నో మెడిటేషన్ ఫామ్స్ కూడా చాలా రకాలు ఉంటాయి కదా అండి, ఎందుకు అన్ని రకాలని? సార్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ ఇస్ దేర్. నాకు ముఖేష్ ఇష్టం, మీకు రఫీ ఇష్టం, ఆయన కిషోర్ కుమార్ ఇష్టం. ఏం చేస్తాం చెప్పండి, మ్యూజిక్ ఇస్ మ్యూజిక్. కానీ ఏది చేసినా కూడా అల్టిమేట్ గోల్ అదే, అల్టిమేట్ మెలడీయే కదా. అల్టిమేట్లీ మనకి ఎంజాయ్ చేస్తే మెలడీయే కదా. మరి వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ద మెలడీ అంతే. అంటే ఈ ఆనాపానసతి అనేది కరెక్ట్ వేనే అంటారు? అదేంటండి, పతాంజలి థర్డ్ యోగసూత్రం అదే. మరి ఆయన రాసిన యోగసూత్రాలు థర్డ్ యోగసూత్రం ఇస్ దట్ ఓన్లీ. అండ్ బుద్ధ ఫాలోడ్ ద సేమ్ థింగ్. ప్రాణాయామం బాడీ ఎక్సర్సైజ్. ఇది బ్రెత్ గురించి. థర్డ్ లో ప్రాణ అన్నాడు కదండి, యమ నియమ ప్రాణ ప్రత్యాహార. కాదండి, థర్డ్ సూత్ర ఆయన చెప్పింది 8 సూత్రాలు ఉన్నాయి, దాంట్లో 3 సూత్రం ఇది. అంటే దీన్ని బుద్ధుడి కంటే ముందు మనకి పతంజలి ఇచ్చాడు అంటారా? మరి బుద్ధ ఎంతండి, ఎంత 2500 ఇయర్స్ అనుకుంటా అంతే. మన హిందూ ధర్మం 8000 years old. మరి ఎందుకు అన్ని చోట్ల మీరు బుద్ధుడిని పెట్టుకుని పతంజలిని పెట్టారు? అంటే బుద్ధ టాట్ టు బి ప్రీచ్ చేశాడు, పతంజలి ప్రీచ్ చేయలేదు. అది డిఫరెన్స్. పతంజలి వాజ్ రిజర్వ్డ్ మ్యాన్, బై బుద్ధ టాట్. అందుకు ఇక్కడి నుంచి ధ్యాన్, చాన్, జెన్ అయింది అది. అంతేగాని హీ వాజ్ ద ఫ్రంట్, పతంజలి వాజ్ ద బ్యాక్ రూమ్. అది